హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా చిన్న పాపకు నేను ఏమేమి పెడుతున్నా, అసలు ఏమేమి పెట్టాలి, 6 months దాటిన తర్వాత పిల్లలకి ఏమేమి పెట్టచ్చు, లైక్ స్నాక్స్ ఏం పెడుతున్నా నేను ఈ వీడియోలో అన్నీ షేర్ చేసిన. ఏవి పెట్టొచ్చు ఏవి పెట్టొద్దు చాలా డౌట్స్ అయితే మనకు ఉంటాయి కదా. యాజ్ ఏ న్యూ మామ్స్గా చాలా డౌట్స్ ఉంటాయి. ఏదైనా పెడితే ఏ చిన్న ఎఫెక్ట్ అయినా కూడా ఇది పెట్టడం వల్లనే ఇట్లా అయింది కావచ్చు, అది పెట్టడం వల్లనే ఇట్లా అయింది కావచ్చు అని మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటాం కదా. సో అట్లా చేయకుండా ఈ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీతో కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన. అండ్ మోస్ట్లీ ఎట్లుంటుందంటే పెద్ద పిల్లలు డెమో పీస్ లాగా అనమాట. అన్నీ పెద్ద పిల్లల మీద ట్రై చేస్తాం కదా, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. మోస్ట్లీ పెద్ద పిల్లలకు భయపడ్డంత చిన్న పిల్లలకు భయపడము, అంటే సెకండ్ కిడ్కి భయపడము మనము. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా. అండ్ పెద్ద పిల్లల వల్ల మనం ఏం స్ట్రగుల్స్ ఫేస్ అయినాం ఈ ఫుడ్ విషయంలో, అవి సెకండ్ కిడ్లో అవి రిపీట్ కావద్దని మనం చూస్తూ ఉంటాము. సో అట్లా నేను ఏమేమి చేసినా ఏమేమి పాటించినా అనేది చెప్తున్నా. సో మోస్ట్లీ నేను ఆకుకూరలు కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఏమంటారు ఒక రెంబ తీసి మా చిన్న పాపకి ఇస్తాను నేను. తను అది నములుతా, ఇప్పుడు టీతింగ్ టైం కాబట్టి వాళ్ళకి చిగుర్లు అంతా దుర్ర పెడతాయి కదా. సో ఇట్లాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఆడుకుంటారు. అండ్ ఆ పచ్చి తినడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. కొంచెం రసం పోయినా చాలు వాళ్ళకి, వాళ్ళ బాడీ ఎంత చెప్పండి, కొంచెం చిన్న ఒక 2-3 డ్రాప్స్ అంత రసం పోయినా కూడా చాలు వాళ్ళ నోట్లోకి. అండ్ ఫ్రూట్స్ కూడా ఏవైనా పెట్టవచ్చు, బట్ గొంతులో తట్టుకోకుండా పెట్టండి. అండ్ సంత్రా ఉంటుంది కదా, సంత్రా ఆరెంజ్ తొక్క తీసేసి ఒక పీస్ కొద్దిగా ఎటన్నా ఒక సైడ్ హోల్ చేసి ఇస్తే వాళ్ళకు దాన్ని మంచిగా నములుకుంటూ రసం మింగేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దీన్ని మంచిగా. కాకపోతే రుద్దుకుంటారు కింద, అదైతే కామన్. సో కింద ఎప్పుడు ఫ్లోర్ నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఏంటిది హై హాయ్ ఏంటిది హాయ్ 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 చిక్ 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 నేనైతే ఈ ఫ్రూట్ నిప్పలను కొన్నా అని ఆల్రెడీ ఒక వీడియో వేసి పెట్టినా కదా. మీరు కనుక ఆ వీడియో చూడకపోయినా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో టీచింగ్ పిల్లలకు అది యూజ్ అవుతుంది. బట్ మా పాప అయితే అసలు ఎంజాయ్ చేయలేదు దాన్ని. ఒక 2-3 days ఆర్ ఒక 1 week అంతే ట్రై చేసింది. తర్వాత అసలు అందులో పెట్టిస్తే తినలేదు, అది వద్దన్నట్టుగా చేసింది అనమాట. తనకు డైరెక్ట్గా తినడమే నచ్చింది. అందుకని నేను అది తను ఎప్పుడైతే ఇష్టపడలేదో అప్పటి నుంచి నేను ఇంకా అది వాడడం బంద్ చేసిన. అండ్ అదేంటంటే ఏవైనా మనము కలర్స్, లైక్ ఇప్పుడు నేను వాటర్ మిలన్ ఇచ్చిన కదా, తను ఏమంటారు నవిలి ఆ కలర్ అంతా దానికి పట్టేసుకుంటుంది. అది వేడి నీళ్ళలో కడిగినా కూడా పోవట్లేదు. సో అందుకని నాకు అది వద్దు అనిపించింది. అందుకని దాన్ని నేను తీసేసిన, కొన్నా కానీ అసలు వాడలేదు. ఆ ఫ్రూట్స్ చేయడంతో పాటు నేను ఉగ్గు కూడా పాపకు పెడుతున్నా. సో ఉగ్గు ఎట్లా చేసిన అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టినా కదా మన ఛానల్లో. మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఉగ్గు అయితే డేలో 2 or 3 times తన ఇంట్రెస్ట్ని బట్టి, నేను తన హంగ్రీనెస్ని బట్టి ఫీడ్ చేస్తా అది. సో ఎప్పుడైనా ఉగ్గు పొడి పెట్టేటప్పుడు అది వీలైనంత మెత్తగా ఉండేటట్టు చూడండి. అప్పుడే పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. లేదంటే మనం అది ఉగ్గుగ్గే పోతారనమాట పిల్లలు. మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది వాళ్ళ మోషన్ని, వాళ్ళు ఎట్లా పోతురు, ఏ కలర్లో పోతురు, ఏ టెక్స్చర్లో పోతురు అనేది చూస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనము. అండ్ నువ్వుల లడ్డూలు, ఈ పల్లి లడ్డూలు ఉంటాయి కదా, అవి కూడా వేయడానికి ట్రై చేయండి. బట్ పల్లీల లడ్డూలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు పక్కనే ఉండండి. సో నువ్వుల లడ్డూలు అయితే ఈజీగా తను నవ్వులేసినా కూడా, నువ్వులు లోపల పోయినా కూడా పర్వాలేదు, గొంతులో తట్టుకోవు కదా అవి. సో నువ్వుల లడ్డూలు కూడా ఇస్తున్నాను నేను. అండ్ ఫ్రూట్స్ అయితే ఇది ఇవ్వాలి అది ఇవ్వద్దు ఏది లేదు,
ఏ ఫ్రూట్ సీజన్ అయితే ఏ ఫ్రూట్ ఇంట్లో ఉంటే అదే ఇచ్చేస్తున్నా. సో మ్యాంగో సీజన్ అప్పుడైతే మా పాప మ్యాంగో అయితే మస్తు ఎంజాయ్ చేసింది. అండ్ సెర్లాకులు కూడా ఆల్టర్నేటివ్గా సో సెర్లాకులు కూడా పెడతా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసిన కదా, ఎక్కడికైనా పోయినప్పుడు ఏదైనా ట్రావెలింగ్ టైంలో మనకు పిల్లలకు ఉగ్గే అలవాటు చేసినాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది అయితే. సో సెర్లాక్ కూడా అలవాటు ఉండాలి పిల్లలకు. ఎప్పుడో ఒకసారి వన్సిలే వైల్ పెట్టడం బెస్ట్. అత్త అత్త అత్త. అండ్ పచ్చి కూరగాయలకు వస్తే మనం ఏదైతే కట్ చేస్తామో ఆ రోజు మన ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నాం అది ఆ కూరగాయ మాత్రం కట్ చేసి ఒక పీసు ఆ 2 పీసెస్ పిల్లలకి ఇవ్వాలి. సో పచ్చి కూరగాయలు తినడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అన్నమాట. సో పచ్చి కూరగాయలు తినడం ఎంత మంచిదో మన అందరికీ తెలుసు కదా. సో పెద్దవాళ్ళు కూడా తినాలని చెప్తూ ఉంటారు. ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్ మనమైతే తింటాం కదా. సో పిల్లలకు కూడా ప్రతిదీ నేనైతే బీరకాయ, బెండకాయ, సోరకాయ ఇట్లా ఆ రోజు మా ఇంట్లో ఏ కర్రీ ఉంటే అది ఖచ్చితంగా పాపకి ఇస్తాను. క్యారెట్ ఉంటే క్యారెట్, బీట్రూట్ ఇట్లా ప్రతిదీ ఇస్తాను అనమాట. వాళ్ళు చూ చేయడం అంటే నవలడం ఇష్టపడ్డప్పుడు డైరెక్ట్గా కట్ చేసి పీస్ లాగా ఇచ్చేయండి. లేదంటే వాళ్ళు అట్లా ఇష్టపడకపోతే మనం స్మాష్ చేసి అంటే తురిమి లేకపోతే ప్యూరీ లాగా చేసి కూడా పెట్టచ్చు. సో నేనైతే ఇట్లా పేలాలు మా పాపకి పేలాలు అంటే మురుమురాలు అంటారు తెలుసా, అవి పిల్లల ముందు వేయండి. వాళ్ళు అంబడం స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే వాళ్ళ చెయ్యి వాళ్ళంతలో వాళ్ళు నోట్లో పెట్టుకోవడం అలవాటు అయినప్పటి నుంచి ఇవైతే ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ముందు వేసేయండి. మంచిగా ఒకటొకటి ఇట్లా చేతితోటి ఫుడ్ని ఎట్లా పట్టుకోవాలి, దాన్ని నోట్లోకి ఎట్లా తీసుకెళ్ళాలనేది వాళ్ళకి అలవాటు అయిపోతాయి. సో వాళ్ళంతలో వాళ్ళు తినడం అలవాటు వేసుకుంటారు వాళ్ళు. అండ్ అల్లనేరేడు పండ్లు అంటారు వీటిని అయితే. సో ఇవి కూడా పిల్లలకు చాలా మంచిది, పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది, చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల. సో నేను అది కూడా తొక్కదీసి మా పాపకు పెడుతున్నా. ఎందుకంటే ఇవేంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అట్లాంటివి అయితే ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలి, మనం కూడా తినాలి. సో వన్సిలే వైల్ దొరుకుతాయి కదా అవి. అండ్ టిఫిన్స్కి వస్తే ఇడ్లీ అయితే పెడుతున్నా ప్రస్తుతానికి, ఇంకా దోశ దగ్గర పోలేదు ఎందుకంటే తట్టుకుంటుందనే ఉద్దేశంతో ఇడ్లీ ఒక్కటే పెడుతున్నా. ఇడ్లీ అయితే తను ఇష్టంగా తింటుంది ఇడ్లీ. సో కొద్దిగా నెయ్యి వేసి ఇడ్లీ కూడా పెడుతున్నా తనకి. సో పొద్దున ఈవినింగ్ అని అట్లా ఏం లేదు. సో ఏ టైంలో అయినా పెడుతున్నా పిల్లలకి, ఎందుకంటే పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కదా. సో ఈ టైం టు టైం తింటేనే డైజెస్ట్ అవుతుంది పిల్లలకు అన్నట్టుగా ఏముండదు. వాళ్ళకి అరుగుదల శక్తి ఎక్కువ ఉంటుంది పిల్లలకి. అందుకనేసి నేను ఎప్పుడైనా సరే పెడుతున్నా. తను హంగ్రీగా ఉంటే చాలు పెట్టేస్తున్నా. మోస్ట్లీ మిల్క్ సప్లిమెంట్ అయితే తగ్గించేస్తున్నా నేను. సో వెయిట్ పెరగట్లేదని పీడియాట్రిషియన్ అడిగితే ఆయన ఇచ్చిన సజెషన్ అయితే ఇదే. సో వీలైనంత వరకు ఫీడింగ్ ఒక 3 times మాత్రమే వేయండి డేలో. సో నైట్ అంటే వాళ్ళ ఇష్టం, కానీ డేలో మాత్రం 3 times వేయండి. మిగిలిన టైం అంతా ఫుడ్ తోటే ఆల్టర్నేట్ చేసేసేయండి దాన్ని అని చెప్పారు. అందుకే ఫీడింగ్ తగ్గించేసి ఎక్కువ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాము మేమైతే. మీకు పిల్లల విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియో వేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు. సుదర్శన రెడ్డి, నేను అర్చన.